ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. ప్రియమైన వారలారా, ఈ దినము మన యొక్క వాక్య ధ్యానము కీర్తనల గ్రంథంలో నుంచి ఒక వచనం చదువుకుందామండి. కీర్తనల గ్రంథము 121 కీర్తన 4వ వచనం అండి. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు, యెహోవా నిన్ను కాపాడునువాడు. ఇశ్రాయేలును కాపాడువాడు ఎవరు? యెహోవా, దేవుడే. కాబట్టి ఆయన కునుకడు నిద్రపోడు. ఈ వాక్యము మనం గమనించినట్లయితే దేవుడు కునుకడు నిద్రపోడు. ఎందుకొరకు? నిన్ను కాపాడేదాని కొరకు, నిన్ను అంటే ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే, ఒక వ్యక్తి రాత్రి సమయంలో నిద్రపోకుండా మేలుకొని వాళ్ళని ఏమంటారు? వాచ్మెన్ అంటాం కదా. మనం వాచ్మెన్ పెట్టుకుంటాం, ఎందుకంటే భద్రంగా కాపాడాలి. అదేవిధంగా దేవుడు నిన్ను గురించి నన్ను గురించి దివారాత్రంలో ఆయన ధ్యానం కలిగిన వాడుకుంటున్నాడు. ఆయన మనల్ని చూసేవాడుగా గమనించేవాడుగా ఉంటున్నాడు. అందుకొరకే కాబట్టి ఆయన కునుకడు నిద్రపోడు. ఇస్తే లైక్ దట్ ఈస్ చెప్పాలంటే ఈ స్లీప్లెస్ వాచ్మ్యాన్, నిద్రపోనటువంటి యొక్క అంటే ఆయన అంత గొప్ప ప్రేమ కలిగిన వాడుకుంటున్నాడు మన పశ్చిమంగా చూసినట్లయితే. ఎందుకంటే యెహోవా నిన్ను కాపాడును. ఎట్లా కాపాడుతాడంట? నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండును, పగలు ఎండ దెబ్బ నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బ నీకు తగలదు, ఏ అపాయం నీకు రాదంట. అపాయం రాకుండా నేను కాపాడు. ఒక డివైన్ అంటే పరలోకపు భద్రత అనేటువంటిది దేవుని బిడ్డలైన వారికి ఏ విధంగా ఉంటుంది అనే కార్యాన్ని ఇక్కడ మనం బయలుపరుస్తున్నాడు కీర్తనకర్త 121వ కీర్తనలో. కాబట్టి ఆయనందు విశ్వసించిన వారికి దేవుని యొక్క భద్రత ఎట్లాగుంటుందంటే, ఆయనే మనకు కాపరిగా ఉంటున్నాడు. దివారాత్రములు కాపాడేవాడుగా, నిద్రపోకుండా కాపాడేవాడుగా ఉంటున్నాడు అనే కార్యాన్ని మనం గమనించినప్పుడు ఎంతో మనము ఆయనకు స్తుతి చెల్లించవలసి అనుకుంటున్నాం. అట్లాగే యోహాను సువార్తలో ఏం చెప్తున్నాడంటే 17వ అధ్యాయం, యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఇక్కడ యేసు ప్రభు ప్రార్థన చేస్తున్నాడు. ఆకాశం కనులెత్తి తండ్రి నా గడియ వచ్చినది అని చెప్తూ అక్కడ యేసు ప్రభు ఒక దీర్ఘమైన ప్రార్థన యోహాను సువార్త 14వ అధ్యాయంలో చూస్తాం. దాంట్లోనే 11వ వచనంలో ఏమంటున్నాడు? నేనికను లోకంలో ఉండను కానీ వీరు, అంటే అక్కడ ఉన్నటువంటి తన శిష్యులు, తను నమ్మినవారు, వీరు లోకంలో ఉన్నారు, నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. పరిశుద్ధుడైన తండ్రి, మనం ఏకమైన లాగున వీరును ఏకమైనట్లు నీవు నాకు అనుగ్రహించిన వారిని నీవు నా ముందు వారిని కాపాడుము. కాబట్టి ఎటువంటి విధంగా ఇది వాడు ప్రొటెక్టింగ్ ఫాదర్, నాట్ ఓన్లీ స్లీప్లెస్ నైట్ వాచ్మెన్, హీజ్ ఎ ప్రొటెక్టింగ్ ఫాదర్. కాపాడు, భద్రపరచు. ఎందుకంటే తండ్రి వీరు నన్ను నమ్మింటున్నారు, నేను వీరిని చేర్చుకుంటున్నాను, నా యొక్క బిడ్డలుగా చేర్చుకుంటున్నాను. కాబట్టి యేసుక్రీస్తునందు విశ్వాసం ద్వారా మనం ఆయన కుమారుడు కుమార్తెలమై ఉంటున్నాం. కాబట్టి అటువంటి వారి గురించి దేవుడు ఎంత కన్సర్న్ కలిగిన వాడు ఉంటున్నాడు అనే కార్యాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. కాబట్టి ఏమంటాడంటే, మనము ఏ విధంగా ఏకమైంటున్నాము, తండ్రి కుమారుడు ఏ విధంగా ఏకమైన, అదే విధంగా నన్ను నమ్మిన వీరు నాతో కూడా ఏకమైనట్లు వారిని ఏకత్వంలో స్థిరపరచు అంటాడు. కాబట్టి దేవుని యొక్క భద్రత అనేటువంటిది, పరలోకపు భద్రత అనేటువంటి ఏ విధంగా ఉంటుందో మనం గమనించండి. అట్లాగే చూసినట్లయితే ఆల్మైటీ గార్డియన్, కాపాడేవాడు ఉంటున్నాడు ఆయన కదా, గార్డియన్. కాబట్టి చూడండి 2 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో ఇక్కడ కూడా ఏమంటాడు? ఆ హేతువు చేత ఈ శ్రమను అనుభవించున్నాను కానీ నేను నమ్మిన వాని ఎరుగుదును గనుక సిగ్గుపడను. నేను ఆయనకు అప్పగించిన దాన్ని రాబోచున్న దినముల వరకు ఆయన కాపాడగలని రూఢిగా నమ్ముచున్నాను. ఇది అపొస్తలుడైన పౌలు తిమోతికి రాస్తే మాట రాస్తుంటున్నాడు. తన యొక్క జీవితములో ఏ విధంగా దేవుడు తను ఏర్పరచుకునేట్టున్నాడు, ఎందుకొరకే ఏర్పరచుకుంటున్నాడు అనేటి కార్యాన్ని చెప్తూ, ఈ హేతువు చేత, ఏం హేతు అది? ఆయనలో నిత్య జీవము అక్షయతను ధరించుకుంటామనేటువంటి దాని పై వచనాల్లో ఉంది. ఆ హేతువు చేత, ఆ కారణం చేత నేను ఎట్లాగుంటున్నా అంటే, సువార్త మీకు ప్రకటించేటప్పుడు శ్రమ కలిగినా, ఇబ్బంది కలిగినా, ఏం కలిగినప్పటికీ కూడా నేను భయపడను. ఎందుకంటే నేను నమ్మినవాడు నన్ను విమోచిస్తాడు, కాబట్టి నేను సిగ్గుపడను అనేటువంటి కార్యం. ఎందుకంటే ఆయన ఆఖరి దినం వరకు నన్ను కాపాడగలిగాడుకుంటున్నాడు. కాబట్టి ఆయన మనను కాపాడేవాడుకుంటున్నాడు, విడువక ఎడబాయక కాపాడు. అందుకే పేతురు కూడా ఏమంటాడు చూడండి, 1 పేతురు 1వ అధ్యాయం 5వ వచనం. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసం ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు
ఆ స్వాస్థ్యం పరలోకంలో భద్రపరచబడి ఉన్నది. కాబట్టి ఎంతవరకు కాపాడబడేదంట? ఆయన కడవరి కాలం ముందు బయలుపరచబడుచున్న ఆయన. కాబట్టి ఆయన రెండవ రాకడలో అంతవరకు భద్రపరచబడి మనకు ఏముంటుంది అక్కడ? పరలోకములో స్వాస్థ్యం భద్రపరచబడి ఉన్నది. స్వాస్థ్యం ఉంటున్నది. వీఆర్ గోయింగ్ టు ఇన్హెరిట్. దాన్ని మనము మరి పొందుకుంటాం ఆ స్వాస్థ్యాన్ని. కాబట్టి దేవుడు మన కొరకు ఏ స్వాస్థ్యం ఇచ్చినాడో అపోస్తలుడైన పౌలు రాస్తాడు. అది కంటికి కనబడలేదు, చెవికి కనబడలేదు, హృదయ గోచరం కానీ గొప్ప మరి ఆశీర్వాదం మన కొరకే ఎంచుంటున్నాడు అనే కార్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన భద్రత అనేటువంటిది ఎంత ప్రాముఖ్యమైంది అని చూస్తున్నాం. అట్లాగే మరి చూసినట్టయితే మోషే మరి ద్వితీయోపదేశకాండంలో ఒక మాట చెప్తాడు. మోషే ఇశ్రాయేలును చూస్తూ ఆఖరి అధ్యాయంలో ద్వితీయోపదేశకాండం మరి 33వ అధ్యాయంలో 27వ వచనం, శాశ్వతుడైన దేవుడు నీకు నివాసస్థలముగా ఉండును, నిత్యముగా నుండి బాహువులు నీ క్రింద ఉండును, ఆయన ఎదుటి నుండి శత్రువుని వెళ్ళగొట్టి నశింపజేయను. ఈ విధంగా ఆశీర్వదిస్తున్నాడు ఇశ్రాయేలును. శాశ్వతుడైన దేవుడు నీకు నివాసస్థలం. అదే ఆశీర్వాదం నీకు నాకు కూడా యేసుక్రీస్తు ప్రభువులో. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువును నమ్మిన నీవు నేను ఆత్మీయమైన ఇశ్రాయేలుగా ఉంటున్నాము. ఆ దినమున మరి శారీరకమైన ఇశ్రాయేలుకి ఇచ్చిన వాగ్దానాలు నీకు నాకు ఇస్తున్నాడు. ఆ హెచ్చరికలు నీకు నాకు ఇస్తున్నాడు. ఆ యొక్క వాగ్దానాలు నీకు నాకు ఇస్తున్నాడు. కాబట్టి ప్రేమల వారులారా, దీన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు వారికి మరి చూసినట్లయితే ఇది ఉదాహరణగా చెప్పండి, మనకు అది సాదృశ్యంగా ఇవ్వబడినది. కాబట్టి ఏమంటాడంటే శాశ్వతుడైన దేవుడైన ఎప్పుడు ఎట్లా ఉంటాడు? గాడ్ ఈజ్ ఏ రిఫ్యూజ్. ఆయన మనకు ఎట్లా ఉంటున్నాడట? ఆయన మనకు నివాస స్థలముగా ఉంటున్నాడు. నివాస స్థలముగా ఉండి భద్రపరుస్తున్నాడు. ఇక్కడ యెషయా ఏమంటాడు? 40 యెషయా గ్రంథం 41 ఏమంటున్నాడు ఇక్కడ 10లో? రైట్. నా దాసుడవని నేను ఉపేక్షింపక ఏర్పరచుకుంటుని, నేను నీతో చెప్పినది ఉన్నాను, నీకు తోడైందును అంటాడు. నీకు తోడైందును. ఓ ఇశ్రాయేలు, ఓ యాకోబు, నీకు నేను తోడుగా ఉంటాను. భయపడకము, నేను నీ దేవుడనే ఉన్నాను. దిగులు పడకము, నేను నిన్ను బలపరుతున్నాను. నీకు సహాయం చేయబడను నేనే. కాబట్టి నా నీతిని నా దక్షిణాస్తంతో నిన్ను ఆదుకుంటానంటాడు. ఎంత గొప్ప వాగ్దానం అండి మనకు. పరలోక భద్రత ఆయన నమ్మిన వారికి ఎంత గొప్పగా ఉంటుందంటే చింతించాల్సిన అవసరం లేదు. అందుకొరకే నేను మరి నిద్రించి మేలుకోదనంటాడు. చూసినట్లయితే నా పక్కన 1000 మంది, కుడి పక్కన 10,000 మంది కూలిన అపాయం నాకు రాదు. ఎందుకంటే ఆయన భద్రపరిచే దేవుడు అంటున్నాడు. అదే 46 అధ్యాయంలో కూడా ఏమంటాడు? ఎంతవరకు ఆయనకు భద్రపరుస్తాడంటే, గర్భమును పుట్టిన మొదలుకొని నా చేత భరించబడిన వారులారా, తల్లి ఒడిలో కూర్చుని మొదలుకొని నేను సంకపెట్టుకున్న వారులారా, నా మాట ఆలకించుడి. ముదిమి వచ్చు వరకు నేను ఎత్తుకునేవాడని నేనే. ముదిమి వచ్చు వరకు నన్ను ఎత్తుకునేవాడని నేనే. ఆయన మనల్ని ఎత్తుకుని మోసేవాడుకుంటున్నాడు. నేను చేసి ఉన్నాను, నేను సంకపెట్టుకుందాను, నేనే నేను ఎత్తుకొని రక్షించువాడను. కాబట్టి మన దేవుడు మనల్ని ఎత్తుకుంటాడు. కొంతమంది ఈ లోకంలో దేవుళ్ళు అంటే వాళ్ళ దేవుళ్ళను వాళ్ళు భుజం మీద పెట్టుకొని మోస్తారు. వాళ్ళ దేవుళ్ళు ఎత్తుకొని పోయే దేవుళ్ళు కాదు. భుజం మీద పెట్టి మోస్తారు, రథాల్లో పెట్టి లాగుతారు. అయితే మన దేవుడు మనల్ని నడిపిస్తుంటాడండి. దేవుడు మనల్ని నడిపిస్తాడు. ఆయన తన హస్తంతో తన భుజబలం మీద తన యొక్క రొమ్మును ఆనించుకొని చంక పెట్టుకొని నేను నడిపిస్తాను అంటాడు. ఎంత గొప్ప ఆశీర్వాదం, పరలోక భద్రత యేసుక్రీస్తులో. కాబట్టి ప్రేమన సోదరి ధైర్యంగా మనం ఉండాలి. ఎందుకంటే ఆయన నమ్మిన బిడ్డలకు ఇన్ని గొప్ప ఆశీర్వాద భద్రతలు దేవుడు మనకు అనుగ్రహించేవాడుకుంటున్నాడు. ఆ విధంగా మరి విశ్వసించి మన జీవితాల్లో ముందుకు సాగటం ప్రభువునకు సహాయం చేయనుగాక.